మహాత్ములారా, మళ్ళా కదన్నయ్యా, ఎంత విపత్తు జరిగిందన్నయ్యా. సీత సీత అన్నయ్య రామచంద్ర, తల్లిదండ్రులు కనిపించినాయా? సీత సీత తల్లి జానకి, సీత అన్నయ్య రామచంద్ర, నేనేమి చేయుదునన్నా, ఇంతవరకే నీ ఆజ్ఞ మెదులుతున్నా. నేనేమి చేయుదునన్నా, ఇంతవరకే నీ ఆజ్ఞ మెదులుతున్నా. నేనేమి చేయుదునన్నా, దానంబున దుఃఖ ఘనమైన కవిని, ఘనమైన కవిని
లక్ష్మణ, సీత లేదు కదరా, ఇక్కడ చూద్దాం. ఇక పదము చూద్దాం, పదము ఈ వనాంతరంలో చూద్దాం, పదము. అన్నయ్య రామచంద్ర, పురములో సాకేతిపురములో సోమినేటి సగతి తల్లి మాట సత్యమాయే. జానకి సోదర లక్ష్మణ, గంగా నది ఒడ్డున శృంగదేరుడి పురమున గువులింటిలో పదు నడుపనాయ మరయ హృదయమునాయనాకం గువుడు మనల పడువా దాటించనాయే. మట పేరుతోని యమునను దాటియు చిత్రకూటగిరి చేరనాయే. సహోదర లక్ష్మణ, రామచంద్ర, చిత్రకూటగిరి చిన్నమాయే మన పండశాల మాగిపాయే. సహోదర లక్ష్మణ, పాలివారల నమ్మిన పంతమాయే. లక్ష్మణ నిన్ను నమ్మిన నాకు లాభమేమి. రామచంద్ర, సహోదర లక్ష్మణ, సహోదర ఈ ప్రకారంగా జరుగు ఉన్నది కదా. హలో హలో, పోయినసారి మన గ్రామానికి పంచాయతీ సెక్రటరీ గారు కిరణ్ సార్ గారు వచ్చినారట. మరి ఇప్పుడు న్యూగా వచ్చిన సతీష్ సార్ గారు వచ్చినారట. దయచేసి వేదిక పైకి వచ్చి ఈ యొక్క రామాయణ గాథను తిలకించి మా యందు ఏమన్నా తప్పు ఒప్పులున్నా మీరు క్షమించగలరని మనవి చేస్తున్నాము. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. సహోదర లక్ష్మణ, ఏమి చేయుదు నేను సీత, నీవు ఎటు పోయి దివెలాక మాత. ఏమి చేయుదు నేను సీత, నీవు ఎటు పోయి దివెలాక మాత. ఏమి చేయుదు నేను సీత, నీవు ఎటు పోయి దివెలాక మాత. ఏమి చేయుదు నేను సీత, నీవు ఎటు పోయి దివెలాక మాత.
అయ్యో జానకి ఎంతకని వెతకవలను? లక్ష్మణ ఏం చేయవలను మనము? అన్నయ్య రామచంద్ర, అన్నా చింతించాకువే గణసు గుణాంతం సంపన్నా చింతించాకువే గణసు గుణాంతం పన్నా చింతించాకువే గణసు గుణాంతం అన్నా చింతించాకు ధన్యుడావై నీవు అన్నా చింతించాకు ధన్యుడావై నీవు ధన్యుడావై నీవు ధన్యుడావై నీవు అందుగా మన పూర్వ బలమి తాగలేము అన్నా చింతించాకువే గణసు గుణాంతం పన్నా చింతించాకువే గణసు గుణాంతం పన్నా చింతించాకువే గణసు గుణాంతం పతిభక్తి గల సీతను తెచ్చదనింక పతిభక్తి గల సీతను తెచ్చదనింక ప్రాణాలతో ఉండెను తెచ్చదనింక ప్రాణాలతో ఉండెను తెచ్చదనింక ఇంటిలో నా దోహ సంగతితో ఉండేటి వారు 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 అతము ఔటకు వారు ఇతరు జారరు అన్నా చింతించాకువే గణసు గుణాంతం పన్నా చింతించాకువే గణసు గుణాంతం పన్నా చింతించాకువే గణసు గుణాంతం నిన్ను నొప్పించు వారి గుండెలు గోలు నిన్ను నొప్పించు వారి గుండెలు గోలు నమ్ము నిజమో శౌరి గుండెలు గోలు నమ్ము నిజమో శౌరి గుండెలు గోలు అమ్మా నీ ముందు గుమ్మాలే ఎక్కడ బోలు అమ్మా నీ ముందు గుమ్మాలు ఎక్కడ బోలు మేము ఎక్కడ బోలు ఎక్కడ బోలు అమ్మా దిగను మాన సమయముగా ఇంకా అన్నా చింతించాకువే గణసు గుణాంతం పన్నా చింతించాకువే గణసు గుణాంతం పన్నా చింతించాకువే గణసు గుణాంతం అన్నయ్య రామచంద్ర సహోదరా. చింతిల్లనా ఏం ప్రయోజనం లేదురా అన్నయ్య. జానకి దేవి ప్రాణాలతో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మనం పట్టుకు తెలుసుకుందామన్నయ్య, వెళ్ళుదామన్నయ్య ముందుకు. సహోదర లక్ష్మణ వెళ్దాం పదము. హా హా జానకి, హా లక్ష్మణ, అన్నయ్య హా రామచంద్ర. సౌమిత్రి ఏమి చేదు నా సఖియానెన్నడు కనులా చూదు సౌమిత్రి ఏమి చేదు అన్నయ్య రామచంద్ర సఖియానెన్నడు కనులా చూదు సౌమిత్రి ఏమి చేదు ఏమి బలినా నెడమాసి నుండివా ఏమి బలినా నెడమాసి నుండివా నెడమాసి నుండివా
సహోదర లక్ష్మణ, అన్నయ్య రామచంద్ర, నీ వదిన నీకు ఎన్నో విధముల బుద్ధి చెప్పుకుంటే కదా. అన్నయ్య రామచంద్ర, అన్నన్న శ్రీరామ అయోధ్యలో మనలా, కన్నవారలు ఏమానందురే, ఇట్లు ధనదూడని తాను లేచిరే, కన్నవారలు ఏమానందురే, ఇట్లు ధనదూడని తాను లేచిరే, కన్నవారలు ఏమానందురే, పన్నాగా శయనమేనున్నదే ఇక మనకు, పన్నాగా శయనమేనున్నదే ఇక మనకు, ఉన్నదే ఇక మనకు, ఉన్నదే ఇక మనకు, సన్నుతాంగిని ఏడాబాయనే, శుభ్ర కన్నాని శ్రమ చూడాలాయనే, సన్నుతాంగిని ఏడాబాయనే, శుభ్ర కన్నాని శ్రమ చూడాలాయనే, సన్నుతాంగిని ఏడాబాయనే, లోకాధీశ్వర చూడు మా కరుమాయికు కలిగే, 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 సాకాతముగా సీతాబాయనే, మనకి లోకమెల్లా సీతాబాయనే, సాకాతముగా సీతాబాయనే, మనకు లోకమెల్లను సీతాబాయనే, సాకాతముగా సీతాబాయనే, ఆకాంతమైనాకు ఏ కాలమైనాను, ఆకాంతమైనాకు ఏ కాలమైనాను, ఏ కాలమైనాను, ఏ కాలమైనాను, ఆకారంటే పన్ను రెద్దునే, నీకు తోడుత చేసే కీర్తునే, ఆకారైతే పన్ను రెద్దునే, నీకు తోడుత చేసి కీర్తునే, ఆకారైతే పన్ను రెద్దునే, మర్మామునే తెచ్చి మాయా రూపముతోను, మర్మామునే తెచ్చి మాయా రూపముతోను, మార్గమున దొంగబోయిరే, సతియా దుఃఖమెవ్వరు మాట్లాడుతుందురే, మార్గమున దొంగబోయిరే, సతియా దుఃఖము ఎవరు మాట్లాడుతుందురే, దుర్మార్గమున దొంగబోయిరే, ధరలో నలుగురు దశరథాసుతురాని, ధరలో నలుగురు దశరథాసుతురాని, పరమాభక్తులు మొక్కుతారే, నిన్ను కరుణాదేయుచు వేడుకొందురే, పరమాభక్తులు నిన్ను కొలుదురే, నిన్ను కరుణాదేయుచు వేడుకొందురే, పరమాభక్తులు మొక్కుచుందురే, దరిచేరి నికయల్లాదాసులేలిన కూత, నికయల్లాదాసులేలిన కూత, విరాగవేంద్రాని వాడను, నేను మదిలో గలనే, వేంద్రాని వాడను, నేను మదిలో గలనే, వైరాగవేంద్రాని వాడను. అన్నయ్య రామచంద్ర, సహోదర ఈ విషయం అయోధ్య నగరంలో తెలిస్తే మనకి ఎంత బాధ వచ్చింది అన్నయ్య, ఎంత విపత్తు జరిగినన్నయ్య మనకు. సహోదర లక్ష్మణ, ఇక ముందుకు పోదాం పదము. లక్ష్మణ, తమ్ముడనేమి చేదురా మీ వదిననులే, కన్నులారనెప్పుడు చూడురా మీ వదిననులే, సంపదించదాయమది సరసితలోచనని గనక, సంపదించదాయమది సరసితలోచనను గనక, సరసితలోచనని
లక్ష్మణ ఏమి చేద్దాం రా ఇక పదం ముందుకు పోదాం పదము. అన్నయ్య రామచంద్ర అన్నా రామన్న వినవయ్యా నీ విటుల ఎడల ఉన్నత పని తాగబోదయా నీ విటుల ఎడల ఎన్నగాను వైరుని దులిమాడియు నేనొక్కడినే అడుగును నేనొక్కడినే పన్నుగాను మాధవినలు భక్తియు నీ కప్పగట్టు అన్నారామయ్య వినవయ్యా ఉన్నత పని సాగబోదయా నీ విటుల ఎడల అన్నయ్య రామచంద్ర సహోదరా. ఆ వైరుణ్ణి దుడివాడైనా సరే సీతాదేవి నీ దగ్గర ఇద్దుగాక నువ్వు చింతపడకన్నయ్యా. సహోదర లక్ష్మణ ఆ తమ్ముడా ఇంత మాట అంటిది నీదు భక్తికి నా తమ్ముడై నీదు భక్తికి నా తమ్ముడనిగా సంచిత భాగ్యం సంచిత భాగ్యం మంచిగా లాభించితివి. నీదు భక్తికి నా తమ్ముడనిగా సముద్ర లక్ష్మణ నీ అంటిని చక్కటి తమ్ముడు నాకు ఉండంగా నాకు ఎలాంటి ఏం కాదురాయ్యా. అన్నా రామచంద్ర ఎంత వాడ నేను శ్రీరామా నీ విటుల బొగుడా. ఎంత దోష పావన రామా నీ విటుల బొగుడా. పంటు నెక్కి నెట్టి మల్ల పురములోన వెలసినావు. పురములోన వెలసినావు. అంతలోన వడిన గాఢ పంతముగా తిరుగువా. ఎంత వాడ నేను శ్రీరామా అన్నయ్య రామచంద్ర సహోదర లక్ష్మణ నువ్వు నీ పాద సేవకుడును. నువ్వు ఎంతగా పొగిడితే నీ ఎదురు అన్నయ్య నేను నీ పాద సేవకుడును కదా లక్ష్మణ హా సహోదర హా జానకి ఏమి చేయదు నువ్వు ఎక్కడ వెతకాలి హా జానకి ఇకనైనా దర్శనమివ్వవే నా సీత
లక్ష్మణ సహోదరా కాళ్ళు రాకి కాళ్ళ వేళ్లలో రక్తం పూజింపబట్టే కదరా అన్నయ్య రామచంద్ర ఇది ఒక ఆకలి బాధ చేత ఇంకెంతకైనా వద్దామురా నీళ్ళు లేక సహోదరా హా జానకి జీవితేశ్వరి రాజీవాసనముఖి దేవి జీవితేశ్వరి జానకి ఎందుకు పోయితీవో నేను ఇంకా ఎక్కడ చూడవాలి అన్నయ్య రామచంద్ర చింతిల్లబోకు శ్రీరామచంద్రుని మదిలో రంగులబోకు శ్రీరామచంద్రుని మదిలో రంగులబోకు జానకి జానకి రంగు గాలి మాలి ఏచదవు జానకి జానకి రంగు గాలి మాలి ఏచదవు గాలి మాలి ఏచదవు గాలి మాలి ఏచదవు గానకి ఎడుబోదు తండ్రి నీ కడకే వస్తుదాప చింతిల్లబోకు రామచంద్రుని మదిలో రంగులబోకు రామచంద్రుని మదిలో రంగులబోకు రామచంద్రుని మదిలో రంగులబోకు అన్నయ్య రామచంద్ర నువ్వు చింతిల్లవలదన్నయ్య తల్లి అవు సీత నీ దగ్గరికి వచ్చుగాక హా సహోదరా హా సీత కాడనంబులో నిన్నుగా చాలైతిని సీత కాడనంబులో రామచంద్ర చాలైతిని సీత కాడనంబులో నిన్ను చాలైతిని సీత కాడనంబులో నిన్ను చాలైతిని సీత కాడనంబులో నిన్ను కాడకి నిన్ను విడసి నిన్ను వదలనే సీత కాడకి నిన్ను వదసి నిన్ను వదలనే సీత నిన్ను వదలనే సీత నిన్ను వదలనే సీత కాడనంబులో నిన్నుగా చాలైతిని సీత కాడనంబులో నిన్నుగా చాలైతిని సీత కాడనంబులో నిన్ను హా జానకి ఏ కారణములో నిన్ను చూసినా లేవు కదా అన్నయ్య రామచంద్ర వనమునందునా నీవు వలబోయా వనద్రాండ్రి వనమునందునా నీవు వలబోయా వచ్చును నీ కడకు వేగ వనితా సీతాదేవి ఆ వనితా సీతాదేవి అన్నయ్య రామచంద్ర నువ్వు ఈ వనమునందున వలబోయవలదు తండ్రి
జానకి అది ఒక మాయమృగంబు, అది మనకు వలదని చెప్పినా నీవు వినకపోతివి కదా. హా జానకి జానకి. అన్నయ్య రామచంద్ర, వైకుంఠవాస ఈ వనమునందు గుమ్మరిల్ల వైకుంఠవాస ఈ వనమునందు గుమ్మరిల్ల వనితను దుడుకుడ కొరకై అరుసగాను వెళ్ళుదాము వైకుంఠవాస ఈ వనమునందు గుమ్మరిల్ల వైకుంఠవాస ఈ వనమునందు గుమ్మరిల్ల వైకుంఠవాస. అన్నయ్య రామచంద్ర, ఈ అరణ్యంలో మన ఇద్దరం పోయి వెతుకుదాం పా అన్న, ఇంకొంచెం ముందుకు పోయి. హా జానకి. హా లక్ష్మణ, పూర్వదైవమా ఇటుల వాసేనే మనకు సీత, పూర్వదైవమా ఇటుల వాసేనే మనకు సీత, పూర్వదైవమా ఇటుల వాసేనే మనకు సీత, పూర్వదైవమా ఇటుల మనకు సీత, పూర్వదైవమా ఇటుల కరుణలేక నెట్టురాయ గట్టు శంకరి సీత, జానకి మనకు పూర్వమే అదొక విధివ్రాత రాసి ఉందనే ఏమో. హా జానకి. అన్నయ్య రామచంద్ర, పరమ ప్రతివత గుట చేత సీతకేమి భయము లేదు, ఆత్మరామ స్వామి నీవు చింత చేయ ఫలము లేదు, చింత చేయ ఫలము అన్నయ్య రామచంద్ర, సోదర లక్ష్మణ, మదనమ్మ పరమ పవిత్రత